అడవిలో షేర్ఖాన్ అనే సింహం, అధీరా అనే పెద్ద పులి స్నేహితులుగా ఉండేవి. మాయా అనే ఒక జిత్తులమారి నక్క కూడా నివసిస్తూ ఉండేది. షేర్ఖాన్, అధీరాల యొక్క స్నేహం చూసి ఆ జిత్తులమారి నక్క ఓర్వలేక బాధపడుతూ ఉండేది. ఈ షేర్ఖాన్, అధీరా ఎప్పుడు స్నేహంగా ఉంటూ ఆనందంగా నివసిస్తూ ఉంటారు. వారి స్నేహాన్ని ఎలాగైనా విడగొట్టాలి, వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలి. కానీ ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే నన్ను బ్రతకనివ్వరు. ఏదైనా అవకాశం దొరికితే గాని నేను ఈ పని చేయలేను. అడవిలో ఒక పెద్ద కొండ చివర రాయి మీద నుంచి ప్రమాదవశాత్తు అధీరా కాలు జారి పడిపోయి కొండ చివర రాయిని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అది చూసి షేర్ఖాన్ వెంటనే సహాయం చేయబోయి ఇద్దరూ లోయలోకి పడిపోతారు. ఇదంతా దూరంగా చూస్తూ ఉన్న మాయా వెంటనే చాలా ఆనందంతో ఇలా అనుకుంటుంది. ఎంత మంచి విషయం జరిగింది, నా కల నెరవేరబోతుంది. ఈ విషయాన్ని నాకు అనుకూలంగా మార్చుకొని షేర్ఖాన్ అధీరాను చంపేసిందని బయట వాళ్ళ సమూహాల మధ్య గొడవలు పెడదాం. వాళ్ళు కొట్టుకొని చేస్తే అప్పుడు ఈ అడవికి నేను మహారాణి నవ్వచ్చు. ఎంత మంచి అవకాశం ఇంత తొందరగా వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా వెళ్ళి ఆ సింహాల సమూహానికి ఈ విషయాన్ని చేరవేయాలి అని చెప్పి మాయా సింహాల సమూహం దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తుంది. ఆ మాయదారి అధీర పులి మీ నాయకుడైన షేర్ఖాన్ని కొండ అంచు మీద నుంచి క్రిందికి దోసి చంపేసింది. మీరు వెళ్ళి ఆ పులుల సమూహం మీద పడి వాటిని చంపేయండి. మీ నాయకుడిని పొట్టన పెట్టుకున్న వాడి సమూహాన్ని చంపేయండి. అప్పుడు గాని షేర్ఖాన్ ఆత్మకి శాంతి కలుగదు. మళ్ళీ పులుల సమూహం వద్దకు వెళ్ళి ఇలా అంటుంది. అయ్యో, మీకు ఈ విషయం తెలీదా? ఆ షేర్ఖాను మీ నాయకుడైన అధీరాను ఆ కొండ మీద ఉన్న రాయి మీద నుంచి వెనక నుంచి తోసేసి చంపేసింది. మీ నాయకుడు లోయలో పడి చనిపోయాడు. మీ నాయకుడు ఇక మీకు లేడు. అందువల్ల ఇంత ద్రోహం చేసిన ఆ షేర్ఖాన్ సమూహాన్ని మీరు నాశనం చెయ్యండి, వాళ్ళను చంపేయండి. అప్పుడే మీ నాయకుని యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుంది. అలా రెండు సమూహాలు అడవిలో ఒకే చోట ఎదురై ఒక్కసారిగా ఒకరి మీదకి ఒకరు తలపడి కొట్టుకోవటం ప్రారంభిస్తాయి. అలా సింహాల సమూహం, పులుల సమూహం మధ్య గొడవ పెట్టి అది చూస్తూ పక్కనే ఉన్న మాయా తన మనసులో ఇలా అనుకుంటుంది. బాగా కొట్టుకోండి, కొట్టుకొని చావండి. ఈ అడవికి మహారాణినవుతాను. ఇంతలో లోయలో పడిపోయిన షేర్ఖాన్, అధీరాలు చిన్న చిన్న గాయాలతో అక్కడికి చేరుకొని సమూహాల మధ్య గొడవను ఆపి వారితో ఇలా మాట్లాడతారు. మీరెందుకు గొడవ పడుతున్నారు? మేమిద్దరం క్షేమంగానే ఉన్నాం. మేం ఒకరికి ఒకరం కాపాడుకునే తరుణంలో ఆ కొండరాయి నుంచి జారిపడి లోయలో పడిపోయాం. అంతేకాని మా ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి సమస్య లేదు. షేర్ఖాన్ చెప్పింది అక్షరాల నిజం. ఇద్దరము స్నేహితులం. మేము ఎప్పుడూ ఒకరికొకరం మోసం చేసుకోం. నేను కొండరాయి చివర మీద నుంచి జారిపడిపోతుంటే షేర్ఖాని నన్ను రక్షించడానికి వచ్చి ప్రమాదవశాత్తు ఇద్దరం లోయలో పడిపోయాం. ఆ జిత్తుల మారి నక్క మాయ మీకు లేనిపోని విషయాలు చెప్పి మీ మధ్య గొడవలు పెట్టింది. దాని మాటను నమ్మి మీరు గొడవ పడ్డం సమంజసం కాదు. నిజమేంటో తెలుసుకోవాలి. అంతేకాని ఇలా గొడవలు చేయటం సమంజసం కాదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. నన్ను క్షమించండి. నేను మీకు ద్రోహం చేశాను. అయినా సరే మీరు నన్ను కాపాడారు. మీ మేలు జన్మలో మరిచిపోలేను. ఇంకెప్పుడు అసత్యాలు చెప్పను. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే చెప్పుడు మాటలు, అబద్ధాలు విని గొడవలు పడకూడదు అని. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ స్నేహితులతో కూడా మా స్టోరీని పంచుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రంగుల పెద్ద రోబో సింహం మరియు క్రూరమైన పులి తోడేలు. ఒక అడవికి రాజైన ముఫాసా
తన కొడుకైన సింబాతో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఇంతలో ఆ అడవికి ఎక్కడ్నుంచో ఒక క్రూరమైన అకీరా అనే పులి తోడేలు అక్కడికొచ్చి ఆ అడవిలో జంతువుల్ని ఒక్కొక్కదాన్ని తింటూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆ అడవిలోని జంతువులన్నీ ముఫాసా దగ్గరకొచ్చి ఇలా తమ గోడుని వెళ్లబుచ్చుకుంటూ ఉంటాయి. మహారాజా, మన రాజ్యం ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడేమో ఆ పాడు అకీరా వచ్చి మనలందర్నీ తినేస్తుంది. మీరే వాడిని ఆపండి, లేకపోతే మేమందరము ప్రమాదంలో పడతాము. మీకేమీ భయం లేదు, నేనున్నాను. మీరు వెళ్ళి ప్రశాంతంగా ఉండండి అని ఆ రోజు నుంచి ఆ అకీరాని చంపటానికి ముఫాసా ఎదురు చూస్తూ ఉంటాడు. కాని ఇంతలో ఒకరోజు సింబా అడవిలో తప్పిపోయి అకీరాకి చిక్కుకుంటుంది. ఆ విషయాన్ని జాజు అనే పక్షి ముఫాసాకు ఇలా తెలియచేస్తుంది. మహారాజా, మన యువరాజైన సింబా ఆ మాయా అకీరాకు చిక్కింది. వాడు సింబాని ఎక్కడికో తీసుకుపోతున్నాడు. నేను చూశాను. ఈ విషయాన్ని మీకు తెలియజేద్దామని ఇక్కడికి వచ్చాను. నిజమా? నా సింబాకు ఏమైంది? వాణ్ణి ఆ క్రూరమైన అకీరా ఏం చేస్తున్నాడు? నాకు చాలా కోపంగా ఉంది. వాడు ఇక నా చేతుల్లో చేస్తాడు. జాజు, నువ్వు నన్ను ఆ అకీరా దగ్గరికి తీసుకువెళ్ళు. వాణ్ణి నా బలమైన పంజాతో ఒక్క దెబ్బకే చంపేస్తాను. అలా జాజు ఎగురుకుంటూ వెళ్తూ ఒక పెద్ద బండరాయి పైన ఆగుతుంది. ముఫాసా, అకీరా ఇదే మార్గం గుండా వెళ్తాడు. వాడు వచ్చే సమయం అయింది. అదిగో మాటల్లో వాడే వస్తున్నాడు. ఇక వాడి పని పట్టండి. ఒరే అఖీరా, ఎంత ధైర్యంరా నీకు! నా రాజ్యంలోకొచ్చి మా వాళ్ళని చంపుతావా? ఇక నీ పనైపోయింది. ఈరోజు నా చేతుల్లో నువ్వు చావటం ఖాయం. నా సింబాని ఏం చేశావు? మర్యాదగా చెప్పకపోయావు, నీ తల పగులుతుంది. ఏం చేస్తావు? నీ సింబాని నేను చంపేశాను. ఓరి దుర్మార్గుడా, ఎంత పనిచేశావు? అభంశుభం తెలియని నా కొడుకుని చంపటానికి నీకు చేతులెలా వచ్చాయి? ఇప్పుడు చూడు నా తడాక అని అకీరా మీదకి దూకుతుంది. కాని అకీరా ఒక్క దెబ్బకే ముఫాసాని కొడుతుంది. మళ్ళీ ముఫాసా లేచి అకీరా మీదకి దూకి తన పంజాతో ఒక్క దెబ్బ కొడుతుంది. దాంతో అకీరా దూరంగా పడిపోతుంది. పడిపోయిన అకీరా లేచి తన నోటితో అగ్నిజ్వాలను ముఫాసాపై వెదజల్లుతుంది. దాంతో ముఫాసా చేసేదేమీ లేక అక్కడి నుంచి పారిపోతుంది. అక్కడి నుంచి పారిపోయి అడవిలో ఒక మాయా చెట్టు దగ్గరికి చేరుకుని ఇలా అడుగుతుంది. ఓ మాయా వృక్షమా, మమ్మల్ని కాపాడు. ఈ అడవిలో జంతువులన్నీ నీకే పూజలు చేస్తారు. ఆపద వచ్చినప్పుడు నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. ఏమైంది మహారాజా? నీకొచ్చిన ఆపద ఏమిటి? అకీరా అనే క్రూరమైన వ్యక్తి మన రాజ్యంలో ప్రవేశించి ప్రతి జంతువుని అన్యాయంగా చంపేస్తున్నాడు. నా ప్రియమైన సింహాని కూడా వాడే పొట్టని పెట్టుకున్నాడు. నన్ను తన్ని తరిమేశాడు. వాడి ముందు నా బలం చాలటం లేదు. మీరే ఏదైనా దారి చూపించండి, లేకపోతే మేము బ్రతకటం అసాధ్యం. క్రూరమైన అతిపెద్ద అకీరాను ఎదిరించడం నీ వల్ల సాధ్యం కాదు. వాడిని చంపడానికి నీకు ఒక వరం ఇస్తున్నాను. ముఫాసా, నీవు ఒక అతిపెద్ద విశాలమైన రోబోట్ సింహంగా మారిపో అని మాయా చెట్టు అనగానే ముఫాసా ఒక అతిపెద్ద విశాలమైన రోబో సింహంగా మారిపోతుంది. అప్పుడు ఆ వెంటనే ఆ రోబోసింహం ఆ క్రూరమైన అకీరా దగ్గరకొచ్చి ఒక్క ఉదుటున దాని మీద పడి పోరాడి దాన్ని చితక బాదుతుంది. కొన ప్రాణాలతో ఉన్న అకీరా ఇలా అంటుంది. ముఫాసా, నన్ను చంపకు, నన్ను వదిలేయి. నా సింబాను చంపిన నిన్ను ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు. నేను నీ సింబాని చంపలేదు. వాడిని ఇక్కడే గుహలో దాచాను. నన్ను క్షమించి విడిచిపెట్టు. సరే, బ్రతికిపోయావు. లేకపోతే నేను నిన్ను చంపేసేవాణ్ణి. ఇంకెప్పుడు ఈ అడవిలో తిరిగి రాకు. ఇంకొక్కసారి వచ్చావు, నా చేతిలో చస్తావు. ఇక వెంటనే అకీరా అక్కడి నుంచి పారిపోతాడు. గుహ నుంచి సింబా బయటికి రావడంతో ముఫాసా సింబా కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలమైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు అని.